హాయ్ ఎవరివన్. మన బ్లెండర్ బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ ట్యూటోరియల్స్లో మనకి డైనమిక్ పెయింట్ ఇంకా మిగిలింది. సో ఈరోజు వీడియోలో డైనమిక్ పెయింట్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. మంచి ఎగ్జాంపుల్స్లో నేను ఈ డైనమిక్ పెయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వీడియో చూసినట్టయితే మనకి ఇక్కడ డైనమిక్ పెయింట్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఏదైనా వెట్ ల్యాండ్లో నడిచినట్టు కానీ, లేదంటే ఏదైనా వెహికల్స్ యొక్క టైర్ మార్క్స్ కానీ, అండ్ పెయింట్ బ్రష్తో పెయింట్ వేసినప్పుడు కానీ, లేదంటే క్లే ఆర్ట్స్ చేసినప్పుడు కానీ ఎలాంటి మనకి ప్రింట్స్ అనేది రావడం జరుగుతుందో, సో అలాంటి మనం ఏదైనా క్రియేట్ చేయాలంటే ఈ డైనమిక్ పెయింట్ అనేది బాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో అది యూస్ చేసి మనం ఎలా చేయాలనేది తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్యూబ్ డిలీట్ చేసేస్తున్నాను. నేను ఒక ప్లేన్ తీసుకుంటున్నాను. ప్లేన్ తీసుకొని దీన్ని మల్టిపుల్ టైమ్స్ నేను సబ్ డివైడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇంకా మల్టిపుల్ టైమ్స్ నేను సబ్ డివైడ్ చేసుకున్నాను. ఎంత సబ్ డివైడ్ చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది అంత రియలిస్టిక్గా కనిపిస్తుంది. అండ్ అడిషనల్గా నేను ఇక్కడ సబ్ డివిజన్ సర్ఫేస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో 3 సబ్ డివిజన్స్ అనేది దీనికి యాడ్ అవుతాం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఒక యూవీ స్పియర్ తీసుకుంటున్నాను. యూవీ స్పియర్ తీసుకొని దాన్ని షేడ్ స్మూత్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీనికి డైనమిక్ పెయింట్ అనేది అప్లై చేద్దాం. సో ఇది దీన్ని క్యాన్వాస్ అని పిలుస్తాం. ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దాన్ని బ్రష్ అని పిలుస్తాం అన్నమాట. కానీ ఇప్పుడు దీనికి డైనమిక్ పెయింట్ అనేది అప్లై చేస్తున్నాము. అండ్ దీనికి కూడా డైనమిక్ పెయింట్ అనేది అప్లై చేస్తున్నాం. సో మనం దీన్ని వచ్చేటికి క్యాన్వాస్ అని పిలుస్తాం. సో యాడ్ క్యాన్వాస్ నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది ఏదైతే మనం ఆబ్జెక్ట్తో యూజ్ చేసి మనం డైనమిక్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నామో, లైక్ మనం రియల్ టైంలో బ్రష్ అని ఎలా అంటామో, బ్రష్ పెన్సిల్ అలా ఎలాగైతే అంటామో టూల్స్ని, సో ఇందులో ఏంటంటే సేమ్ అలాగనే ఇక్కడ బ్రష్ అని పిలుతాం జరుగుతుందన్నమాట. సో క్యాన్వాస్ అంటే ఏంటంటే, మనకి పెయింట్ చేసినప్పుడు మన వైట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాన్వాస్ అని కూడా పిలుస్తారు. సో దీనికి క్యాన్వాస్ అని పేరు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది బాల్ ఏదైతే ఉందో కూడా మనకి స్పియర్, సో అది బ్రష్గా పిలవడం జరిగింది. దానికి యాడ్ బ్రష్ అనేది యాడ్ చేశాను. మనం ఫర్ సపోజ్ ఇప్పుడు ఇందులో సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే, మనం యాడ్ క్యాన్వాస్ చేసాం, ఇక్కడ రిమూవ్ క్యాన్వాస్ కొడితే క్యాన్వాస్ అనేది రిమూవ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్రేమ్ స్టార్ట్ అండ్ ఎండ్, ఇది కామన్గా మనం యూజ్ చేసేది. ఇక్కడ మనకి స్టార్ట్ అండ్ ఏదైతే ఉందో అలాగే ఇక్కడ ఫ్రేమ్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఫార్మాట్, ఇక్కడ వెట్టెక్స్ అండ్ ఇమేజ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ వెట్టెక్సెస్ ఉన్నాయి. సో ఈ వెట్టెక్సెస్ బేస్ చేసుకొని ఇది రివీల్ అవ్వడం జరుగుతుంది, ఆ పెయింట్ కానీ లేదంటే ఎఫెక్ట్ కానీ. ఫర్ సపోజ్ మనం దీని మీద ఏదైనా ఇమేజ్ రివీల్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ సీక్వెన్స్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఈ వీడియో రివీల్ కానీ ఇమేజ్ రివీల్ కానీ ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ సబ్ స్టెప్స్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ ఈ క్యాన్వాస్ని లైక్ ఈ ప్లేన్ ఏంటంటే సబ్ డివిజన్ చేసుకున్నాం, సో స్మూత్గా రావడం కోసం. సో ఇక్కడ సబ్ స్టెప్స్ కూడా అలాగే యూజ్ అవుతుంది అనమాట. మీకు మోర్ రియలిస్టిక్గా అండ్ స్మూత్ కర్వ్స్తో కనబడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పెయింట్, డిస్ప్లేస్, వెయిట్, వేవ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ వెయిట్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకి ఈ టాపిక్లో. ప్రజెంట్ మనం పెయింట్ గురించి, డిస్ప్లేస్ అండ్ వేవ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే పెయింట్ అనేది ఎలా యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బ్రష్ కలెక్షన్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనము ఇది ఒకటే కాకుండా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ దీనికి బ్రష్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ కలెక్షన్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్కేల్ ఇన్ఫ్లుయెన్స్, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో మోడిఫైర్స్ కానీ ఎలాంటివి ఉన్నాయో వాటిలో కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. అదేంటంటే, ఫుల్ అంటే 1 అనేది 100తో డిఫైన్ చేయొచ్చు, లేదా 1 అనేది 1గా కూడా ఫుల్గా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇది 1 అండ్ 0 to 1 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే, ఎంత పర్సంటేజ్ ఉంటే అంత ఇది ఎఫెక్ట్ అనేది దీని మీద చూపించడం జరుగుతుంది. లేదంటే మనకి 0.20% కానీ అలాగైతే అది ఎంతైతే పెట్టుకుంటామో అంత పర్సెంట్ మాత్రం దీనికి అప్లై అవ్వడం జరుగుతుంది. రేడియస్ ఏంటంటే, మనకి ఇక్కడ ఉన్న బ్రష్ కన్నా సైజ్ కొంచెం చిన్నగా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా డిజాల్వ్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఏదన్నా యానిమేట్ చేసాం, ఈ బ్రష్ని యానిమేట్ చేసినప్పుడు అది ఒక డ్రా అవ్వడం జరుగుతుంది. సో అదేంటంటే, డ్రా అయిన తర్వాత మనకు ఫస్ట్ నుంచి డ్రా అవుతున్నప్పుడు లాస్ట్లో ఏదైతే ఉందో అది ఫేడ్ అవుట్ అవుతడం జరుగుతుంది అన్నమాట, డిజాల్వ్ అనేది. అండ్ ఇక్కడ డ్రై అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనము పెయింట్ డ్రా చేసిన తర్వాత ఇది పెయింట్ అనేది మనకి డ్రై అవుతూ కనిపిస్తుంది. అంటే మనకు పెయింట్ అనేది రియల్ టైంలో డ్రా చేసినప్పుడు తడిగా ఉంటుంది. సో అది మనం పెయింట్ అప్లై చేసిన తర్వాత కొద్దిసేపటికి అది డ్రైగా మారడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డ్రై అనే ఆప్షన్ కూడా మనకి అలాగే యూజ్ అవుతాం జరుగుతుంది. సో రియల్ టైంలో మనం పెయింట్ అప్లై చేసిన తర్వాత అది కొంచెం స్లోలీ డ్రై అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా పెయింట్ అనేది డ్రై అవ్వడం జరుగుతుందన్నమాట.
సో క్యాచ్ ఏంటంటే మనం యానిమేట్ చేసిన తర్వాత ఇది బేక్ చేసిన తర్వాత మనకి ఆ యానిమేషన్ అనేది అండ్ డైనమిక్ పెయింట్ ఎఫెక్ట్ అనేది మనకి అదే టైం లైన్లో ఫిక్స్డ్గా మనకి బేక్ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ అవుట్పుట్ చూసినట్టయితే ఇక్కడ మనకి పెయింట్ మ్యాప్ లేయర్ అండ్ వెట్ మ్యాప్ లేయర్ అనేది 2 ఇవ్వడం జరిగింది. సో ఈ పెయింట్ మ్యాప్ వెట్ మ్యాప్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మనం బ్రష్ తీసుకున్నాం కదా. సో ఈ పెయింట్ మ్యాప్ని ఎనబుల్ చేసిన తర్వాత మనకి ఈ బ్రష్ అనేది దీనికి డ్రా అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వెట్ మ్యాప్ లేయర్ అంటే దీన్ని వెట్ మ్యాప్ని ఎనబుల్ చేసిన తర్వాత మనం ఇందాక చెప్పినట్టుగా ఆ పెయింట్ అనేది వెట్ నుంచి మనకి డ్రై అవుతూ ఫేడ్ అవుతూ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ ట్యూటోరియల్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఇప్పుడు పెయింట్ డ్రా చేయాలి కాబట్టి నేను పెయింట్ మ్యాప్ లేయర్ని ఎనబుల్ చేస్తున్నాను. ఎనబుల్ చేసిన తర్వాత మనకి డేటా ప్రాపర్టీస్లో కలర్ యాట్రిబ్యూట్ ఇక్కడ మీరు చూసినట్టయితే యాట్రిబ్యూట్స్లో కలర్ యాట్రిబ్యూట్స్ అని ఉంటుంది. డేటా ప్రాపర్టీస్లో కలర్ యాట్రిబ్యూట్స్లో మనకి ఇక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఇక్కడ తీసేసామంటే మనకి ఇక్కడ కూడా మళ్ళీ పోవడం జరుగుతుంది. సో మళ్ళీ ఎనబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ డేటా ప్రాపర్టీస్లో ఇది పెయింట్ యాట్రిబ్యూట్ అనేది కనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు నేను ఇది ఏం చేస్తాను అంటే ఈ బాల్ని యానిమేట్ చేస్తున్నాను. కొంచెం బాల్ అనేది దానికి టచ్ అయ్యేలాగా నేను ఇక్కడ పెట్టాను. ఈ బాల్ని యానిమేట్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని యానిమేట్ చేశాను. యానిమేట్ చేసిన తర్వాత మనకి ఇలాగా ఇది మూవ్ అవడం జరిగింది. ఓకేనా. మనం యాక్చువల్లీ ఏంటంటే ఈ బాల్ని మనం కర్వ్కి అప్లై చేసుకొని కూడా మనం దీన్ని యానిమేట్ చేసుకోవచ్చు. సో అది ఏ కర్వ్ అయితే షేప్ ఎలా ఉంటుందో అలా మనకి డ్రా అవ్వడం జరుగుతుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్గా నేను జస్ట్ ఇలాగా డ్రా చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో మనం ఆల్రెడీ పెయింట్ మ్యాప్ని ఎనబుల్ చేయడం జరిగింది, బట్ కనిపించట్లేదు. సో దానికి రీజన్ ఏంటంటే మనం ఇక్కడ యాట్రిబ్యూట్ అనేది అంటే మెటీరియల్ ప్రాపర్టీస్లో యాట్రిబ్యూట్ ఎనబుల్ చేసినట్టయితే చూసాను మీకు ఆల్రెడీ డ్రా అయిపోయింది, మనకి ఇక్కడ డ్రా అయినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. సో మనం రెజల్యూషన్ ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత స్మూత్గా అనేది కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే కొంచెం ఇక్కడ స్కిప్ అవడం అనేది జరుగుతుంది పెయింట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనికి సబ్ స్టెప్స్ అనేది ఒక 10 అనేది పెడుతున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే చూసారా కొంచెం స్కిప్ అవడం అనేది తగ్గింది. అండ్ ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఫర్ సపోజ్ నేను ఒక 20 పెట్టాను. 20 పెట్టినట్టయితే చూసారా మీకు పర్ఫెక్ట్గా స్మూత్గా అనేది ఇక్కడ డ్రా అవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి పెయింట్ ఎఫెక్ట్ అన్నమాట. అదే ఫర్ సపోజ్ ఇక్కడ మనం పెన్సిల్ పెట్టినట్టయితే పెన్సిల్ ఎలా అయితే మూవ్ అవుతుందో అలానే మనకి ఇక్కడ డ్రా అవడం అనేది జరుగుతుంది. అండ్ మనకి బ్రష్లో చూసినట్టయితే పెయింట్ కలర్ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనకి బ్లూ కలర్ వస్తుంది. సో ఈ బ్లూ కలర్ కాస్త మనము కావాలితే చేంజ్ చేసుకుంటే రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు రెడ్కి చేంజ్ అయింది. ఫర్ సపోజ్ నేను ఒక గ్రీన్ కలర్ పెట్టాను. గ్రీన్ కలర్ పెట్టి ప్లే చేసిన తర్వాత ఆ పెయింట్ కలర్ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఆల్ఫా అనేది తగ్గించామంటే బ్లాక్ అండ్ వైట్ అసలు ఏం కనిపించదు అన్నమాట. ఓకేనా. చూసారా పర్సంటేజ్ పెట్టి మనకి కలర్ అనేది కనిపించడం జరుగుతుంది. అండ్ వెట్నెస్ అంటే మీకు మనకి ఇప్పుడు సాలిడ్ వ్యూ ఉంది కాబట్టి మనకి కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఇది ఏం చేద్దామంటే రెండర్ వ్యూలోకి చేంజ్ చేద్దాం. చూసారా మనకి ఇప్పుడు రెండర్ వ్యూలో ఏంటంటే మనకి ఆ పెయింట్ అనేది కనిపించదు. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. మనకి ఇక్కడ సాలిడ్ వ్యూలో అట్రిబ్యూట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ పెయింట్ అనేది కనిపించింది. బట్ రెండర్ వ్యూలో పెయింట్ అట్రిబ్యూట్ అనేది మనకి కనిపించదు. మనకి అవుట్పుట్ కూడా ఎక్స్పోర్ట్ అవ్వదన్నమాట. సో దానికి సొల్యూషన్ ఉంది. నేను ఏం చేస్తున్నాను, స్క్రీన్ని స్ప్లిట్ చేసుకుంటున్నాను. స్ప్లిట్ చేసుకుని ఇక్కడ నేను షేడ్ ఎడిటర్ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు క్యాన్వాస్కి ఏం చేస్తానంటే ఒక నోడ్ అనేది యాడ్ చేశాను. సో ఈ ప్రిన్సిపల్ VSTF ఉంది కదా, మనకి ఇప్పుడు ఏంటంటే కలర్ అట్రిబ్యూట్ అనేది ఒక నోడ్ కావాలి. కలర్ అట్రిబ్యూట్ తీసుకుని దీన్ని బేస్ కలర్కి అప్లై చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పెయింట్ మ్యాప్ అనేది ఉంది కదా, మనం ఇందాక ఎనబుల్ చేస్తాం కదా, దాన్ని ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ప్లే చేసినట్టయితే చూసారా ఇప్పుడు ఏమైంది, మనకి ఆ పెయింట్ అనేది రెండర్ వ్యూలో కూడా కనిపిస్తుంది. మిక్స్ కలర్ అనేది ఒక నోట్ తీసుకుందాం. మిక్స్ కలర్ నోట్ తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని పీలో తీసుకుంటున్నాను. ఆల్ఫా అనే ఫ్యాక్ట్కి పెడుతున్నాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీనికి కలర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ కలర్ తీసుకుంటే ఇది క్యాన్వాస్కి కలర్ యాడ్ అవుతుంది. ఓకేనా. క్యాన్వాస్కి కలర్ యాడ్ అయింది. మనం ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే దీనికి ఆల్రెడీ బ్రష్కి కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ ఇక్కడ చేంజ్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కలర్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. క్యాన్వాస్లో కలర్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి వెట్ మ్యాప్ కూడా ఎనబుల్ చేద్దాం. వెట్ మ్యాప్ లేయర్ని ఎనబుల్ చేసిన తర్వాత నేను ఇంకొక అట్రిబ్యూట్ అనేది తీసుకుంటున్నాను. అట్రిబ్యూట్ తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే
ఫస్ట్ సర్ఫేస్లో పెట్టి మనం చెక్ చేద్దాం. ఓకేనా, దీంట్లో వెట్ మ్యాప్ లేయర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ వైట్ పెయింట్ ఏదైతే ఉందో అది ఫేడ్ అవడం అనేది జరుగుతుంది. సో ఇది వెట్ మ్యాప్. ఈ వెట్ మ్యాప్ అనేది ఇప్పుడు మనకి ఎలాగో క్లియర్గా తెలుస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ దీన్ని ఇన్వర్ట్ చేసుకుందాం. ఇన్వర్ట్ కలర్ నోడ్ అనేది నోడ్ తీసుకొని దీన్ని ఇన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇక్కడ చెక్ చేయడానికి సర్ఫేస్కి యాడ్ చేస్తాం కదా, దీన్ని తీసి రఫ్నెస్కి యాడ్ చేయాలి. సో ఇక్కడ BSDF అనేది దీనికి యాడ్ చేయాలి. రఫ్నెస్ యాడ్ చేసిన తర్వాత మనం ప్లే చేసి చూద్దాం. ఫస్ట్ క్లోజప్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇక్కడ వెట్ మ్యాప్ అనేది వెట్ టు ఇలా డ్రై అవడం అనేది జరుగుతుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ వెట్ మ్యాప్ నుంచి డ్రై కావడం అనేది పెయింట్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద వెట్ మ్యాప్. సో మనకి పెయింట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పెయింట్ కాకుండా మనకి ఇక్కడ వేవ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేవ్స్ అంటే ఎలా యూజ్ చేస్తారంటే, మనకి వాటర్ డ్రాప్స్ ఎలా పడినప్పుడు మనకి వేవ్స్ ఎలా అయితే క్రియేట్ అవుతాయో సో అలానే ఇది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ దీన్ని వేవ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం బాల్ సెలెక్ట్ చేసుకొని ఈ టైం లైన్ ప్లే చేయాలి. ప్లే చేసిన తర్వాత ఈ బాల్ మూవ్ చేసినట్టయితే మనం దాన్ని టచ్ చేస్తే ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మనకి వేవ్స్ లాగా రావడం జరుగుతుంది. అండ్ వెరీ రియలిస్టిక్గా మనకి ఇది యానిమేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ దీంట్లో మనం చూసినట్టయితే, అండ్ ఇక్కడ మనం వేవ్స్లో సెట్టింగ్స్ చూసినట్టయితే టైం స్కేల్ అంటే ఇప్పుడు ఇది 1 అనేది నార్మల్ టైము. ఫర్ సపోజ్ మరి ఇంక్రీజ్ చేసినట్టయితే కొంచెం స్పీడ్గా అది వర్క్ అవడం జరుగుతుంది. స్లోగా పెడితే స్లోగా అనేది వర్క్ అవడం జరుగుతుంది. ఫర్ సపోజ్ నేను 2 అని పెడుతున్నాను. 2 పెట్టి ప్లే చేస్తాను. చూసారా, మనకి ఆ వేవ్స్ డ్రాప్స్ అనేది చాలా స్పీడ్గా రావడం అనేది జరుగుతుంది. స్పీడ్ యాస్టిస్ సేమ్ లైక్ టైం స్కేల్. అండ్ డ్యాంపింగ్ అండ్ స్ప్రింగ్ అండ్ స్మూత్నెస్. అండ్ ఇక్కడ మనకి డ్యాంపింగ్ అని ఉంది కదా, అక్కడ 0.004 అని ఇవ్వడం అనేది జరిగింది. ఈ డ్యాంపింగ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత వేవ్స్ అనేది ఎక్కువ స్ప్రింగ్స్ లాగా మనకి షేక్ అవడం జరుగుతుంది. అదే ఎక్కువ ఉంటే మనకు అవి అనేది షేక్ అవ్వదు. ఈ మెష్ అనేది స్టిక్కీగా ఉండిపోవడం జరుగుతుంది. అండ్ స్ప్రింగ్స్ అనేది కూడా సేమ్ మనకి వాటర్ అనేది ఎంత పుల్ చేసి మనకి టాప్కి ఫ్లాష్ లాగా రావాలనుకుంటే ఆ స్ప్రింగ్స్ అనేది అంత డిక్రీజ్ అని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ స్మూత్నెస్ మనకి వేవ్స్ వచ్చే దాంట్లో స్మూత్నెస్ అనేది స్మూత్గా అంటే వేవ్స్ అనేది మనకి రెజల్యూషన్ పెంచుకునే కొద్దీ స్మూత్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ స్మూత్నెస్ కూడా మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను 5 పెట్టాను. 5 పెట్టి చూసారా, మనకి ఆ వేవ్స్ రావడం అనేది చాలా స్మూత్గా స్లోగా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ బ్రష్ సేమ్ బ్రష్ ఎలాగంటే ఎక్కువ మనకి ఆబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ కలెక్షన్లోకి మనం ఇచ్చినట్టయితే ఆ బ్రష్ కలెక్షన్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రేడియేషన్ సేమ్ ప్రీవియస్ ఏదైతే ఉందో దాంట్లాగే సేమ్. డిస్ప్లేస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ నేను ఏం చేశానంటే ఒక ప్లేన్ తీసుకున్నాను, దాని క్యాన్వాస్ యాడ్ చేసి దాన్ని డిస్ప్లేస్కి ఇవ్వడం జరిగింది. ఇంకా నో చేంజెస్. అండ్ నేను ఈ టైర్ని ఏం చేశానంటే, టైర్ని చూసినట్టే మీరు ప్రీవియస్ నేను వీడియోలో కారు వీల్ అనేది ఎలా యానిమేషన్ చేయాలో చూపించాను. సో అదేవిధంగా దీనికి కార్ అనేది యానిమేషన్ చేయడం జరిగింది మోడిఫైర్స్ తీసుకొని. ఓకేనా, మీరు ఆ వీడియో చూడనట్టయితే ఆ వీడియో చూడండి. మీకు చాలా యాక్యురేట్గా కార్ వీల్ అనేది మూవ్ అవుతుంది. చూసారా, చాలా యాక్యురేట్గా కార్ వీల్ అనేది మూవ్ అవుతుంది జరుగుతుంది అన్నమాట. సో నేను దీన్ని యానిమేట్ చేశాను. యానిమేట్ చేసి కార్ వీల్కి ఏం చేశానంటే నేను డైనమిక్ పెయింట్లో బ్రష్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో ఈ డైనమిక్ పెయింట్లో ఈ డిస్ప్లేస్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, మనకి ఏదైనా వెహికల్ టైర్ కానీ లేదంటే ఫుట్ ప్రింట్స్ కానీ ఏదో ఎనీథింగ్ మనకి టెక్స్చర్స్ అనేది మనకి స్మూత్గా రివీల్ అవుతుంది. సో మీరు ఎంత రెజల్యూషన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత స్మూత్గా రియలిస్టిక్గా రావడం అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ మీకు నేను ఇంకా మల్టిపుల్ టైమ్స్ సబ్డివైడ్ చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. బట్ ఏంటంటే సిస్టమ్ అనేది చాలా స్లోగా ఉంటుంది ఎక్కువ సబ్ డివిజన్ చేయడం వల్ల. ఓకేనా, ఇప్పుడు చూసినట్టయితే మీకు ఇంకా క్లియర్గా కనబడడం జరిగింది. ఓకేనా, దాని యొక్క టెక్స్చర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ డిజాల్వ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. ప్లే చేసిన తర్వాత మనకి ఈ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది కదా, మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఏదైతే ఉందో అది టెక్స్చర్ అనేది డిజాల్వ్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి టైం 250 అని ఉంది. 250 ఫ్రేమ్స్కి వెళ్తే కంప్లీట్గా డిజాల్వ్ అనేది అయిపోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ టెక్స్చర్ అనేది డిజాల్వ్ అయిపోవడం జరుగుతుంది. మనకి ఎగ్జాక్ట్గా 250 ఫ్రేమ్స్కి
కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి మనకి ప్లేన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ 50 ఫ్రేమ్స్ పెడదాం. 50 ఫ్రేమ్స్ పెడితే చూసారు ఎంత ఫాస్ట్గా డిజాల్వ్ అవుతుందో, అంటే 50 ఫ్రేమ్స్కి కంప్లీట్గా డిజాల్వ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఈ డైనమిక్ పెయింట్ని యూస్ చేసి మనం మంచి క్రియేషన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈ డైనమిక్ పెయింట్ని యూస్ చేసి మంచి క్రియేచర్ అనేది చేయడం జరిగింది. సో దాన్ని నేను అప్లోడ్ చేస్తాను. అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఎలా చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మన ఇక్కడైతే ఏంటంటే మనకి బ్లెండర్లో చాలా వరకు తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇంకా యానిమేషన్ అండ్ కొన్ని నోట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అవి కూడా నేను వన్ బై వన్ వీడియో అనేది చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.